వెల్కమ్ బ్యాక్ టు మై ఇట్లీ అమ్మాయి కావ్య. నేను మా ఫ్యామిలీ మేట్స్ అయితే వినాయకుల్ని చూడడానికి వెళ్ళిపోయాం. ఎందుకని ప్రతి వినాయకుడిని తాడిపత్రి వాళ్ళందరికీ చూపించకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చింది. సో అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇదైతే పుట్లూరు రోడ్ దగ్గర అండి, చాలా క్యూట్ వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి గాంధీ కట్ట దగ్గర. అండ్ ఇది వచ్చేసి తెలుసు కదా, వినాయక్ కాంప్లెక్స్లో 5 స్టార్ చాక్లెట్స్తో అయితే తయారు చేశారు. ఇంకా అన్ని వినాయకుల్ని చూసేటప్పుడు విజయనగర్ కాలనీ మర్చిపోతామా, అక్కడ వినాయకులు ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి కృష్ణపురం 2nd రోడ్లోది. అండ్ ఇక్కడ తీరు బజార్. అండ్ ఇది వచ్చేసి కృష్ణపురం 1st రోడ్. కిడ్స్ అయితే చాలా ఫన్నీగా ఉంది. 40th యానివర్సరీ ఆఫ్ వక్రతుండ యూనియన్. వీళ్ళైతే చాలా మంది పెద్ద గ్యాంగ్ ఉన్నారండి, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి బొజ్జ గణపతి యూనియన్, పుట్లూరు రోడ్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 3వ కన్ను తెరిచినట్టు చాలా బాగా చూపించారు. అండ్ గాగ్, ఇది కూడా ఎక్సలెంట్ థియేటర్ దగ్గర. పిల్లలైతే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ అంకుల్ సాంగ్ అయితే దుమ్ము దులిపేశారు. మన తాడిపత్రిలో ఈసారి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే పెట్టారండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి తేర్ బజార్లో ఆపరేషన్ సింధూర్ థీమ్తో అయితే వినాయకుల్ని పెట్టారండి. హాయ్ గైస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 35th యానివర్సరీ సందర్భంగా మెయిన్ బజార్లో ఆపరేషన్ సింధూర్ థీమ్ పెట్టాము. ప్రతి ఒక్కరు తాడిపత్రిలో ఉండే వాళ్ళు వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఇలా మన ఊర్లో ఉన్న ప్రతి వినాయకుడిని చూపించాను. ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే చాలా మంది మన తాడిపత్రికి రాలేకపోయిండొచ్చు అండ్ ఎవరైనా మిస్ అవుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది. ప్రతి వినాయక చవితికి పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసి, పూజలో మన బుక్స్ అన్నీ పెట్టి మంచిగా ముక్కొని, తర్వాత అమ్మ చేసిన వంటలన్నీ తినేసి అలా కాసేపు కునికేసి, ఆ తర్వాత సాయంత్రం అవుతుంది, డాడీ ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి పిలిపించి డాడీ మమ్మీతో అలా బయటికి వెళ్ళి తాడిపత్రిలో ఉన్న ఫేమస్ వినాయకులు అందరినీ చూసేస్తాం. అందులో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడైతే అయ్యప్ప స్వామి లాగా వినాయకుడిని అరేంజ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుతున్నాము. ఇక్కడ అమార్షల్ సందులో ఉన్నాం. ఇక్కడైతే 1986 నుంచి వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. ప్రజెంట్ అయితే 39th ఇయర్ జరుపుతున్నాము. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే అయ్యప్ప స్వామి థీమ్ చేసాము. మేము అయ్యప్ప స్వామి అలంకారంలో మట్టి విగ్రహం చేయించాము. ఎక్కువ ఫ్రెండ్లీగా పడిమెట్లు పెట్టాము. అయ్యప్ప స్వామి అవతారం అంటే శివుడికి మోహినీదేవికి పుట్టిన అవతారము. సో కంపల్సరీ అయ్యప్ప స్వామి వినాయకుడిని వచ్చి విజిట్ చేయండి. అయ్యప్ప స్వామి టెంపుల్ డెకరేషన్ బాగా బ్యూటిఫుల్గా చేసాము. కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడైతే చాలా ఇంప్రెసివ్ ఉంది అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీ కాబట్టి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. సో అందరు వచ్చి విజిట్ చేసేయండి. అడ్రస్ వచ్చేసి అమార్షల్ సందు. అండ్ ఇక్కడైతే దీపాల వినాయకుడు. అమ్మవారి ఆపోజిట్ సందులో దీపాలతో వినాయకుడిని చేశారు. సో అందరు వచ్చి విజిట్ చేయండి. చాలా మంచి కాన్సెప్ట్ తో చేశారు. అండ్ కిడ్స్ ఆర్ వెరీ ఎనర్జెటిక్. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు కదా కిడ్స్. శ్రీ గౌరీపుత్ర యూనియన్ అంట, బాజీ గారి థీమ్తో అయితే పెట్టారు. చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. ఏరు బజార్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ, అందులో వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది. హలో గాయ్స్, మన తాడిపత్రిలో మిడిల్ క్లాస్ కావ్య అని అక్క వచ్చేసింది. మన బొమ్మలకి అంతా వీడియో తీసి యూట్యూబ్లో పెడతాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి నీ అకౌంట్ పేరు చెప్పు అన్న. అందరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి అన్న చెప్పు. అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. టోనీ అష్యూ. సో ఇలా నేను అనుకున్నట్టు తాడిపత్రిలో ఉన్న వినాయకులన్నిటిని చూపించాను. చాలా యూనియన్స్ హెల్ప్ అండ్ పిల్లల హెల్ప్ అయితే చాలా ఉండే. థ్యాంక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.